కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, పాత్రికేయులు కలిసి మలిద షడ్జమాన్ని 22 ఏళ్ల క్రితం మొదలుపెట్టినారు. మొట్టమొదటి పాట రాసింది తెలంగాణ గురించి గద్దరే మలిద షడ్జమంలో. ఆ తర్వాత అనేక పార్టీలు వచ్చినాయి. దీంట్లో అందరూ కలిసి 95, 96 ఉద్యమం తీవ్రంగా నడిపినారు. 96లో గద్దరు ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ పరిశ్రమలు మూతపడుతుంటే అక్కడికి పోయి వాళ్ళ ప్రజల తరఫున నిల్చొని, కార్మికుల తరఫున నిల్చొని, వాళ్ళ కష్టాల్లో కష్టమై వాళ్ళ కన్నీళ్ళలో ఈ పాటలు రాసినాడు. నేనే చేయించినా అని చెప్పి ఒప్పుకున్నట్టు లెక్క. కాబట్టి ఆ దోషులు ఎవరో వారిని ప్రజల ముందు పెట్టాలి, వాళ్ళ పేర్లు ప్రకటించాలి, వాళ్ళ ప్రజల ముందు హాజరుపరచాలి. లేకపోతే చంద్రబాబు నాయుడే ప్రజల ముందు చేతులు కట్టుకొని నేనే హంతకునని చెప్పుకున్నట్టు అవుతుంది. అందుకని అట్లా కనుక అయితే అదే చెప్పాలి ఇప్పుడున్న ప్రభుత్వము. మేము ప్రభుత్వాన్ని కోరేది ఆ హంతకులు ఎవరో బయట పెట్టమంటున్నాము. గద్దరన్న తెలంగాణ కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. అదే తెలంగాణ కోసం పాట పాడినందుకే, అదే తెలంగాణ కోసం మాట్లాడినందుకే తన మీద కాల్పులు. ఆ కాల్పుల ఘటన జరిగి 20 ఏళ్ళు. ఆ గాయాల సలుపు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు గొంతెత్తుతూనే ఉన్నాం, నినదిస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఆశలతోటి, ఆకాంక్షలతోటి ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు దాని మీద ఒక విచారణ జరిపించడానికి ప్రయత్నం జరగలేదు. కనీసం ఇప్పటికైనా తప్పనిసరిగా ఆ దోషులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది.